హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరికి కాల్ చేసినా కాల్ చేయకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, కాల్ చేసినా చేయకపోయినా, పలకరించినా పలకరించకపోయినా, మీ పేరెంట్స్కి మాత్రం రోజు కాల్ చేసి ఏం చూస్తున్నావు అమ్మా, బాగున్నావా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మాట్లాడండి. ఏదైనా వాళ్ళు ఉన్నంత వరకేనండి మనం చిన్నపిల్లలు. వాళ్ళ తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు. తిన్నావా ఉన్నావా అని కూడా ఎవరు అని అడిగిన వాళ్ళు ఉండరు. వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటారండి, మన పేరెంట్స్. సో వాళ్ళతో గొడవ పడటం, మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు, మాకు అంత ఆస్తి కావాలి ఇంత ఆస్తి కావాలి, నాకు మా అన్నయ్యకి ఎంత ఇచ్చావు, నాకు అక్కకి ఎంత ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు అని వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దండి. వాళ్ళు మ్యాక్సిమం మనకి అన్నీ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. సో నాకు అది చేయలేదు ఇది చేయలేదు గొడవ పెట్టుకోవడం, ఏ మాట అంటే ఆ మాట అనటం. మన పేరెంట్స్ని మనం ఏ మాట అంటే ఆ మాట అసలు అనకూడదండి. అది చాలా చాలా పాపం అది. వాళ్ళ మీద కొంతమంది అయితే వాళ్ళ మీద చేసుకోవడం అలాంటివి అసలు చేయకూడదు. ఈ రోజుల్లో పాపం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడో జరుగుతుందిలే, మనకేమవుతుందిలే అని మాత్రం అనుకోవద్దండి. అప్పటికప్పుడే జరిగిపోతుంది ఏదైనా. సో మన పేరెంట్స్ మనం చేసుకోవడం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, ఏ మాట అంటే ఆ మాట అనడం చేయొద్దు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మా అక్కకు అంత ఇచ్చారు, మా అన్నయ్యకి ఎంత ఇచ్చారు, మా తమ్ముడికి ఎంత ఇచ్చారు అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మనకి చేస్తూ ఉంటారు. అలా అని వాళ్ళతో గొడవపడి వాళ్ళకి ఎదురుగా మాట్లాడడం, వాళ్ళని అందరి ముందు అవమానించడం అలాంటివి చేయొద్దండి. వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు మన చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకొని పెంచిన వాళ్ళు మనల్ని ఎత్తుకొని పెంచిన వాళ్ళని అందరి ముందు అవమానిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళ కన్నీరు మనకు మంచిది కాదండి. సో అందరూ హ్యాపీగా పేరెంట్స్తో ఎంజాయ్ చేయండి, వాళ్ళతో గడపడానికి ట్రై చేయండి. కనీసం ఫెస్టివల్స్కి ఎలా అయినా వెళ్ళండి. ఇప్పుడు ఏముందండి, వీడియో కాల్ చేసైనా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉండకపోయినా కనీసం వీడియో కాల్ అయినా చేసి రోజుకి ఒకసారైనా మాట్లాడండి. చాలామంది పేరెంట్స్ ఫోన్ చేస్తేనే విసుక్కోవడం, నాకు వర్క్ ఉంది నేను తర్వాత చేస్తానంటాం, తర్వాత చేయను కూడా చేయరు కొంతమంది. అందరిని అనటం లేదు, కొంతమంది గురించి అంటున్నాను. సో చెయ్యండి కంపల్సరీగా.